డార్లింగ్స్, వీడియోలో కనబడుతున్న ఐటమ్ని మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేకపోతే నేను ఈ వీడియో ఎండింగ్లో దాని పేరేంటో చెప్తాను. యాక్చువల్గా ఇది ఒక నాన్ వెజ్ ఐటమే, పైగా సీ ఫుడ్, అండ్ దీని టేస్ట్ కూడా చాలా ఆసంగా ఉంటుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పేరు చెప్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. ముందుగా వాటిని నీట్గా క్లీన్ చేసుకుని వాటిని వండటానికి సరిపడా అండిని అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, వాటితో పాటు కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక జార్లో టొమాటోలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అవుతున్న ఆనియన్స్ లోని ఈ ప్యూరిన్ తీసుకెళ్లి అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఐటమ్ తీసుకొచ్చి ఇందులో వేసేసి పూర్తిగా ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే టేస్ట్ కి సరిపడే కొంచెం కారం, సాల్ట్ వేసుకొని పూర్తిగా మళ్ళీ కలిపేసుకోవాలి. దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దానికైతే మూత పెట్టేయాలి. అలా మరో 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా. వీటి పేరు వచ్చేసి కోమటి సంచులు, ఇంగ్లీష్ లో ఆక్టోపస్ అంటారు. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. వీటి టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంటది. నాకైతే చాలా ఇష్టం.